ఈరోజు మీకు గార్డెన్ మొత్తం టూర్ అనుకోండి. మొత్తం వ్యూ చూపిద్దామనేసి పైకొచ్చాను. అండ్ ఖాళీగా చూపించే కంటే చెట్లకు నీళ్లు పోసుకుంటూ చూపిద్దాము అనేసి వచ్చానన్నమాట. ఇప్పటికే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి అండ్ కిచెన్ కంపోస్ట్ గురించి. వెరీ గుడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో. గార్డెనింగ్, కుకింగ్, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్, ట్రెండింగ్ ఫ్యాక్ట్స్, ట్రావెల్ అంటే నర్సరీస్ అంతే. వీటి గురించి, గార్డెనింగ్ టిప్స్ అన్నిటి గురించి నేను నాకు తెలిసినంత వరకు ఇన్ఫామ్ చేస్తున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మొక్కలన్నీ మీకు తెలుసు, కానీ నేను ఎలా పెంచుతున్నానో చూడండి. వాటర్ ఇస్తూ మాట్లాడుకుందాం అనేసి. ఇది రాంఫల్, చాలా బాగున్నాయి, ఫ్రూట్స్ వచ్చాయి. ఇందులోనే నేను తమలపాకు అండ్ ఈ వైట్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కదా, ఇది జస్ట్ నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అంతే. ఇది తమలపాకు అయితే నర్సరీ, ఆల్మోస్ట్ అన్ని నర్సరీ నుంచే. కొన్ని కొమ్మలైనా కూడా చాలా ఫాస్ట్గా ప్రాపగేషన్స్ జరుగుతాయి. ఇది నేను అంటే బిఫోర్ కరోనా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉండేవి, ఎందుకో కానీ ఇంకా కరోనా టైంలో యాక్చువల్గా కుదరని పరిస్థితుల్లో నేనైతే ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంట్లో ఎంత స్ట్రెస్ లెవెల్స్ అంటే పిల్లలు, ఆన్లైన్ క్లాసెస్, పెద్దవాళ్ళని చూసుకో, ఇట్లా చాలా ఎలా అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయిందనమాట. బయటగా రాలేని పరిస్థితులు. ఇంకా సరే ఏదో ఒకటి చేసి అయితే మనం కొద్దిగా ఈ స్ట్రెస్లోంచి బయటపడాలి అనేసి నేను ఇంకా ధైర్యం చేసి కొన్ని యూట్యూబర్స్ని ఫాలో అయ్యి అక్కడ వాళ్ళ సింపుల్ టిప్స్, ట్రిక్స్, ఎక్కడెక్కడ ఈ ఫైబర్ టబ్స్ అండ్ మట్టి ఎలా కలుపుకోవాలి ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఫస్ట్ చూశాను అన్నమాట. చాలా బాగా చెప్తున్నారు సీనియర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇలా చేయండి, ఇలా చేస్తే ప్లాంట్ బాగుంటుంది అని. నిజంగానే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేను ఫాలో అయ్యాను. ఇది ఆల్ స్పైస్ బాగుంది నిజంగానే, లీఫ్. సరే స్టార్ట్ చేశాను. అంటే 100% రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ 100% అయితే నేను ఒక్క రోజులో పెట్టింది కాదు. అలా కొద్దిగా పెట్టుకుంటా బాగానే టైం పట్టింది. అన్నీ ఆర్డర్ చేసుకొని, పాట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని, మళ్ళీ పాట్స్ తెచ్చుకొని, నర్సరీస్, బెస్ట్ నర్సరీస్, అమ్మయ్య అని, గంగా నర్సరీ, ఇక్కడ మాకు లోకల్ నర్సరీస్, అన్ని చోట్ల వెళ్ళి మంచి ప్లాంట్స్ కలెక్ట్ చేసుకొని అన్నీ వచ్చి మార్నింగ్ అంతా ఎంత వర్క్ ఉన్న, నైట్లో 1 అవర్ని 1:30 అయినా కూడా పైన లైట్ పెట్టుకొని ఇవన్నీ పాట్స్లో పెట్టేశాను అనమాట. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఇంట్లో హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అనే కంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే. కానీ మొత్తానికి మాత్రం ఎలాగోలా సక్సెస్ఫుల్గా 1 బై 1 పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. మన ప్యాషన్ అన్నీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటే ఏదో లిటిల్ టైంలో మన ప్యాషన్, కానీ మన లైఫే చూసుకుంటామంటే ఎవరూ సపోర్ట్ చేయరు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ అండ్ దే ఆర్ సో లక్కీ. వాళ్ళ ప్యాషన్నే మన లైఫ్ అనుకునే ఫ్యామిలీ దొరకడం అన్నది చాలా అదృష్టము. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఏమేమి ఎంకరేజ్ చేస్తారో అవన్నిట్లో నేనే అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. సరే ఏదన్నా ఉండని, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటా మాత్రం ఎక్కడ గ్యాప్ దొరకలేదు, అస్సలు ఎక్కడ గ్యాప్ దొరకట్లేదు. గ్యాప్ తీసుకోవడానికి ఏదో ఒక రీజన్ తోటి గ్యాప్ తీసుకొని పైకి వచ్చి స్పెండ్ చేయడానికి నేను గార్డెన్ రేస్ చేసుకున్నాను. కానీ దాని రిజల్టే ఈ అందమైన ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అప్పుడు ఫ్యామిలీ అన్నది అరే అంటే దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ అనమాట. ఎప్పుడన్నా టైం దొరికితే వాళ్ళు వస్తారు అంతే. ఏదైనా ఎంత హార్డ్ వర్క్ అయినా మనమే స్టార్ట్ చేయాలి. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫ్యామిలీ కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటుంది. ఇంకా బహుశా నేను స్టార్టింగ్లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి అన్నీ చూపిస్తూ వచ్చుంటే మరి ఇంకా చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళేమో మీరందరూ. కానీ నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఇంకొకటి, నేను చెప్పుకుంటా కూర్చుని నేను చేసుకుంటా ఉంటే అక్కడ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్, వాళ్ళ చదువు డిస్టర్బ్ అయిపోతుంది. అందుకు నేను మార్నింగ్ అంతా వాళ్ళ క్లాసెస్, ఇంట్లో వర్క్స్, A to Z వర్క్స్ నేనే చేసుకుంటాను.
సరే ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూసుకుంటూ ఒక గ్యాప్లో నేను నా నా మనసుకి నచ్చిన పని ఏదో చేసుకోవాలని గార్డెనింగ్ మాత్రం ఎవర్ గ్రీన్ ప్యాషన్ చెప్పాలంటే. మనము మనసు బాగోపోయినా వచ్చి ఇక్కడ చెట్లతోటి మాట్లాడుకోవచ్చు. డెఫినెట్గా అవి రెస్పాండ్ అవుతాయి తెలుసా. ఎవరు చెప్పారు చెట్లు మాట్లాడవు అనేసి, కానీ డెఫినెట్గా అవి మనతోటి మాట్లాడతాయి. ఎలా మీకు ఎలా తెలుస్తుంది అనొచ్చు. మనము రేపు బనానా పీల్ ఫర్టిలైజరే ఇవ్వండి, దాని లీవ్స్ ఎంత డార్క్గా అవుతాయి, దాని ఫ్లవర్స్ ఎంత బ్రైట్గా అవుతాయి, ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, హార్వెస్టింగ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టచ్ మీ నాట్ ప్లాంట్ టచ్ చేయగానే రెస్పాండ్ అవుతుంది అంటే, ముడుచుకుపోతుంది అంటే అవి మనకి ఇంటరాక్ట్ అవుతున్నాయి, అవి ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాయి. అవి రెస్పాండ్ మనము ఒకవేళ రోజు ఒక 1 వీక్ వాటరే ఇచ్చాము అనుకుందాం, పాపం అవి మనకి చెప్తాయి అన్నమాట. డల్ అవుతూ ఉంటాయి, వాటర్ కావాలి మాకు అంటే, కొద్దిగా ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్, న్యూట్రిషన్ తగ్గింది అని చెప్తున్నాయి అవి. ఇప్పుడు మనకు ఆకలేస్తున్నాయి అని మన బాడీ ఎలా మనకి రెస్పాండ్ అవుతుందో సేమ్ వే అవి కూడా మనకి, అవి ఆకులు అంటే డ్రై అయినట్టు, ఫ్లవర్స్ కొంచెం తగ్గినట్టు, ఫ్రూట్ సైజ్ తగ్గినట్టు ఇలా ఉంటుంది. సో అందుకే కిచెన్ వేస్ట్ కంపల్సరీ వేస్ట్ చేయకుండా కిచెన్ వేస్ట్ పెట్టేసేయటము. అండ్ ఇంట్లో బనానా పీల్స్, ఆనియన్ పీల్స్ ఏముంది, నైట్ అన్నీ నానబెట్టేసిన మార్నింగే లేసి అవి అక్కడక్కడక్కడ కొంచెం కొంచెం ఇచ్చి వాటర్ పోసామంటే సరిపోతుంది. అవి గ్రాటిట్యూడ్ అనుకోండి, మన మీద ఉన్న ప్రేమ అనుకోండి, ఏదన్నా ఉండండి. ఇది చూసారు కదా కొన్ని వాటర్స్, ఆ టబ్ అంతా పొద్దున జస్ట్ మార్కెట్ నుంచి ఒక పెడితే ఫుల్ టబ్ అంతా. అండ్ పైన అయితే అలా పైప్తో పోసేస్తాను, ట్యాంక్స్ ఫిల్ చేసుకుంటా. ఇక బాల్కనీలో అయితే ఇలా వాటర్ క్యాన్ తోటి ఇస్తాను. వీటికి మాత్రం చాలా లిటిల్ వాటర్ ఇస్తే సరిపోతుంది, చూసుకొనివ్వండి. ఎందుకంటే బాల్కనీలో మనకి సెమీ షేడ్ ఉంటుంది, వెట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాంట్ రాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇట్లా లిటిల్ ఇస్తే సరిపోతుంది. రేపు ఒకవేళ అవి ఫ్రెష్గా హ్యాపీగా కనపడ్డాయంటే ఇవ్వకపోయినా నష్టం లేదు. టెర్రస్ గార్డెన్కి మాత్రం పాపం తొట్టిలో మొక్కలు కాబట్టి ప్రేమగా చూసుకోవాల్సిందే. అవి ఎంతో అభిమానంతో మనకి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతూ ఉంటాయి. మనం ఎంత బాగా కిచెన్ వేస్ట్ ఇస్తూ అండ్ జీవామృతం కలుపుకొని, ఇందాక చూపించాను కదా జీవామృతం, ఆల్రెడీ నేను జీవామృతం, కిచెన్ వేస్ట్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసి ప్లాంట్స్కి ఇవ్వడం, ఇవన్నీ సో మెనీ వీడియోస్ నేను అప్లోడ్ చేసేసాను. బట్ ఐఎమ్ గెటింగ్ వెరీ లెస్ వ్యూస్, లెస్ సబ్స్క్రైబర్స్. మేబీ మీరు ఇంకా నాకు కనెక్ట్ కాలేదేమో, బట్ అన్నీ బాగున్నాయి. ఇంకా నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. 1 హ్యాండ్ తోటి వీడియో షూట్ చేస్తూ ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టి నేను టోటల్గా వ్యూ కూడా చూపించలేకపోతున్నాను. ఇవన్నీ కూడాను 3 years బ్యాక్ జస్ట్ చిన్న మొక్కలు, కొమ్మలు అంతా నర్సరీ నుంచి డల్గా సాడ్గా వచ్చినట్టే వచ్చాయి పాపం. ఏదో బిక్కుమంటూ ఆశ్రమాల్లో అనాథ పిల్లల్లాగా ఉంటాయి. అవి మనని తెచ్చుకొని ఇలా చూసుకుంటే మాత్రం ఈ గ్రీన్ కలర్ అన్నది ఎంత అసలు నెగిటివిటీని దూరం చేసేస్తుందంటే, అందరి మనసు రిఫ్రెష్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, అసలు పుదీనా అయితే టబ్ అంతా నిండిపోయింది. ఇది కూడా ఒక తమలపాకు ఉంది, అలోవెరా ఉంది, కరివేపాకు ఉంది. ఇది నల్లేరు అనమాట, నల్లేరు. అండ్ బటన్ రోసెస్, ఆల్రెడీ బటన్ రోసెస్ గురించి నేను వీడియో అప్లోడ్ చేశాను. అసలు బంచెస్ అనమాట. పాపం మనం జస్ట్ వాటర్ ఇచ్చినా పర్వాలేదు, వస్తాయి, కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ వస్తుంది. ఆ ఫ్లవర్ కలర్ కావచ్చు, ప్లాంట్ కలర్స్ కావచ్చు, కొంచెం డల్ అనిపిస్తాయి. ఎందుకంటే తొట్టిలో మొక్కలు కదా, డెఫినెట్గా వాటికి కొద్దిగా న్యూట్రిషన్ అంటే వెళ్ళి మళ్ళీ బయట నుంచి ఏమీ కొనుక్కురావక్కర్లేదు, మీరు ఏమీ కొనుక్కురావక్కర్లేదు. చక్కగా ఇంట్లో మిగిలిపోయినవి తీసుకొని వాటిని వాటర్లో 1 day అలా ఫర్మెంట్ చేసేసి ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ చాలా ఫర్టిలైజర్స్ చేసి పెట్టాను. ఖచ్చితంగా మీరు చూసి లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామందిని మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇదేమో నైట్ క్వీన్ ఇప్పటికే ఒక 10 times అయినా కటింగ్ అయిపోయింది. మళ్ళీ వస్తాయి అన్నమాట. రిపీటెడ్. కింద నేల ఫర్టైల్ ఉందంటే మాత్రం మొక్కకి ఏమీ కాదనమాట. కాకపోతే ఇవి తొట్టిలో మొక్కలు, సో ఖచ్చితంగా బడ్స్ చూసారా, చాలా జామకాయలు వస్తాయి. తాయి జామ ఇది, ఫుల్ బడ్స్ కటింగ్ చేసేసేయాలన్నమాట. ఇవి అన్నీ ఏంటంటే అంత బలం అది ఇవ్వలేదు కాబట్టి
కొమ్మలు కట్ చేస్తూ ఉన్నామంటే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ఇది నేను మొత్తం ఆకులు ఒలిచేసాను. ఇది స్టార్ ఫ్రూట్, మళ్ళీ చిన్న చిగురు స్టార్ట్ అయిపోయింది. కిచెన్ వేస్ట్ పెట్టాను అని ఇది పసుపు కూడా రెడీ అయిపోయింది. ఈసారి ఏంటో నాకు 2 టైమ్స్ పసుపు వచ్చేసింది. ఫస్ట్ టైం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు టమాటోస్ లాస్ట్ మంత్ పెట్టిన సాప్లింగ్స్ మొక్కలు గింజలు అన్నీ మొక్కలు నాకు వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో కొత్తగా మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది రైట్ టైం అనమాట, పెట్టేసుకోవాలి. అడీనియమ్స్ కూడా చూసారు. అడీనియమ్స్కి వాటర్ తక్కువ, సన్లైట్ విపరీతంగా ఇవ్వాలన్నమాట. సన్లైట్ లేకపోతే పాపం అవి చెప్పాలంటే రాట్ అయిపోతాయి. వాటికి సపరేట్ ఫర్టిలైజర్స్ ఏమి స్పెషల్ లేదు. గార్డెన్ మనం ఊడ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఆకులు అలా మల్చింగ్గా వేసామనుకోండి, మనం పోసిన వాటర్ తేమ ఉంటుంది. ఇది సపోటా మళ్ళీ ఫ్రూట్స్ అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ప్లూమెరా ఇది చిన్న కొమ్మనే తీసుకొచ్చాను. ఇది చాలా అందంగా పూలు వస్తూ ఉంటాయి. ఇది ఒక డార్క్ బనానా కూడా ఉంది పక్కన. చెప్పాలి మీరు కూడా మీ గార్డెన్ విశేషాలు అన్నీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ఫ్లవర్స్ కూడా నేను చాలా వీడియోస్ చేశాను. ఇదే మల్టీవిటమిన్. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఇది అలా డైరెక్ట్ కరివేపాకులాగా కర్రీస్లో వేసేస్తాను, అంతకంటే స్పెషల్గా ఏమి చేయను. కానీ సపోటాస్ దీని మీద కూడా పెద్ద వీడియో చేశాను, డెఫినెట్గా అప్లోడ్ చేసిస్తాను. ఇది జస్ట్ అదే నిన్ననే కిచెన్ కంపోస్ట్ అక్కడ డైరెక్ట్ మట్టిలో పెట్టేస్తాను. అక్కడ పెడితే మొక్కకి ఎలా వెళ్తుంది అని డౌట్ రావచ్చు. అక్కడ మనం పెడుతుంది ఫుడ్ దేనికంటే లోపల నేలలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అండ్ అర్త్ వామ్స్కి ఫుడ్ పెడుతున్నాం. అవి హెల్తీగా ఉన్నాయంటే టబ్బు మొత్తం సాయిల్లో పైకి కిందకి తిరిగినప్పుడు అది గుల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా వాటర్ ఇచ్చినా అవి చాలా బాగా అబ్జార్బ్ చేసుకొని ప్లాంట్ని చాలా బాగా పెరిగేలా చూస్తుంది. ఇంకొకటి చెట్టు పెరగడానికి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇంపార్టెంటో, క్లోరోసింథసిస్ జరగడానికి కింద వేరుకి వాటర్ యాపిల్స్ కూడా వస్తున్నాయి, చాలా బాగా వస్తాయి. నేను వాటర్ యాపిల్ వీడియో కూడా పెట్టాను, డెఫినెట్గా చూడండి. ఒకసారి అయితే ఛానల్లోకి వచ్చి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండి. అండ్ ఇది కటింగ్ అయిపోయింది ఫ్రూట్స్ అయినాక, అది కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. చిన్న మొక్కలకే బాగా వచ్చేస్తున్నాయి ఫ్రూట్స్. ఇవన్నీ గ్రాఫ్టెడ్ మంచి పేరున్న నర్సరీస్ నుంచే తెచ్చిపెట్టాను. కానీ ఇది మేళాలోనే తీసుకొచ్చాను. దీని హార్వెస్టింగ్ వీడియో కూడా పెట్టాను నేను. చక్కెరకెళ్ళి బనానా చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే చిన్న పాట్లో పెట్టాం కాబట్టి కొంచెం సైజ్ ఏమన్నా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. ఇది ఏమో టేబుల్ లెమన్, ఫుల్ చెట్టు అంతా పిందలే ఉన్నాయి. ఇక్కడ ఇంకా క్యాబేజ్, క్యాలీఫ్లవర్, కొన్ని మిర్చీస్, టొమాటోస్ అవన్నీ పెట్టాను. ఇంక ఈ దానిమ్మ అయితే నేను చాలా హార్వెస్టింగ్ చేశాను. నంబర్ ఆఫ్ ఫ్రూట్స్. దానిమ్మ ప్లాంట్ పెంచడం కూడా చాలా ఈజీ. అవి చూస్తే ఏంటంటే నేలలో పెరిగే పెద్ద వృక్షాలు కదా, తొట్టిలో ఎలా పెరుగుతాయి అని డౌట్ రావచ్చు. కానీ అదేమి ఉండదు. ఇవి మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కాబట్టి అవి వాళ్ళు ఆల్రెడీ మదర్ ప్లాంట్ సక్సెస్ ప్లాంట్ నుంచే గ్రాఫ్ట్ చేస్తారు కాబట్టి ఆ ఫ్రూట్స్ టేస్ట్ కానీ అన్నీ వాళ్ళు చెక్ చేసుకొనే గ్యారంటీగా ఇస్తారు. అది నేరేడు, చాలా ఫ్రూట్స్ వస్తాయి. నేరేడు, వైట్ నేరేడు కూడా స్టార్ట్ అయింది, చిన్న ఫ్లవరింగ్. దానిమ్మలు అయితే హార్వెస్ట్ చేస్తున్న కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దానికైతే నో ఎండ్ అనమాట. జామకాయలు, దానిమ్మకాయలు, ఈ సపోటాలు, ఇవి మన వెదర్ కండిషన్స్కి చాలా బాగా పెరిగే ప్లాంట్స్ అనమాట. ఫ్రూట్స్ కూడా ఏంటంటే మార్కెట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా గార్డెన్లోకి వెళ్ళామంటే మనకి బోల్డ్ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్లవర్స్ కూడా. రోజు ఇదివరకు బయట మార్కెట్ నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్ అవన్నీ కొనుక్కుంటాం కదా. ఫ్లవర్స్ అయితే సరే ఒకసారి కొంటే వారానికి 2 సార్లు పూలు పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఫ్లవర్స్, ప్రతిరోజు గార్డెన్కి కూడా చాలా ఫ్లవర్స్. అంటే ఇంకా నాకు ఇంకా తప్పట్లేదనమాట ఆ వీడియోస్ తీసి పెట్టాలి అనేసి. అలా వచ్చిందే యూట్యూబ్ ఛానల్. ఇంకా సక్సెస్ఫుల్గా వస్తూనే ఉన్నాయి పాపం. మరి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ లైఫ్ ఎలా ఏంటి ఐడియా లేదు.
మెయిన్ ప్లాంట్తో కంపేర్ చేస్తే మరి ఎలాగో. ఇక్కడ బడ్స్ వచ్చేసినాయి చూసారు కదా, జామకాయలు. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్. హ్యాంగింగ్ పాట్స్ కూడా జస్ట్ కొన్ని వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. డైలీ ఇలా కొన్ని వాటర్ ఇచ్చేసేయాలి అప్పుడప్పుడు. ఇప్పుడు ఎగ్ ఎమల్షన్ ఉందనుకోండి, మంత్లీ వన్స్ ఇవ్వండి, లేకపోతే 2 monthsకి వన్స్ ఇవ్వండి చాలు. ఎక్కువ జీవామృతం ఉందనుకోండి, ఒకసారి కలిపి పెట్టుకున్నారనుకోండి 3 to 4 times వస్తుంది. అవి ఎలా కలుపుకోవాలి, ఎలా ప్లాంట్స్కి అప్లై చేయాలి, ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఇంకా ప్రతి చోట పూలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. సో అయినంత వరకు నాకు గార్డెన్ ఖాళీ చేతులతో వెళ్ళకుండా చేతిలో ఏదో ఒకటి నాకు ఇచ్చి పంపిస్తే, ఇక్కడ దొండకాయలు అయితే ఫుల్ ఉన్నాయి, కొయ్యాలి, హార్వెస్ట్ చేయాలి. మోస్ట్లీ అయితే ఇంకా గార్డెన్ పైన డిపెండ్ అయ్యాను. అక్కడ కిచెన్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి వాటికే మట్టిలోనే డైరెక్ట్ పెడుతున్నాను. చూడండి నేచర్ ఎంత గ్రేట్ అంటే, మనం ఇస్తున్న ఆ చెత్త ఏదో మాకే ఇవ్వండి, మేమే ఫిల్టర్ చేస్తాము, మీకే మళ్ళీ రిటర్న్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇస్తాము అన్నంత గొప్పగా ఉంది నేచర్ అయితే. చెత్త కూడా ఆల్రెడీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం కదా, మ్యాటర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద నేచర్ అనమాట. సో నేచర్ని మాత్రం మనం కాపాడడం మన రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా ఇన్ రిటర్న్ నేచర్ కూడా మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మీరు చూడండి, జస్ట్ మీతో కబుర్లు చెప్తాము, చెట్లకి నీళ్లు పోద్దామంటేనే నాకు ఇప్పటికే నేను చాలా ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసి కింద పెట్టి నేను మళ్ళీ పైకి వచ్చాను అనమాట నీళ్ళు పోద్దామనేసి. మాటల్లోనే ఎన్ని విషయాలో చూడండి. ఇదేమో గార్డెన్ వేస్ట్ అంతా అక్కడ ఆ టబ్లో వేసేస్తాను. అది మంచి కంపోస్ట్గా ఫామ్ అయినప్పుడు మళ్ళీ చెట్లకి వేస్తారు. అసలు ఈ చెట్టుకైతే నో ఎండ్. అండ్ ఈ దానిమ్మ కేర్ అండ్ టిప్స్, దానిమ్మతోటి నేను చేసిన జ్యూస్ అన్ని ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా మీరు చూడాలి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చెయ్యాలి. ఇప్పుడు అనిపిస్తోంది డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారు, కానీ నేను రాంగ్ టైంలోనే స్టార్ట్ చేశానో మరేమో. అసలు ఇట్లా గార్డెన్ పెడదాము అన్నప్పుడే నేను ఛానల్ కూడా పెట్టుంటే మాత్రం ఈ పాటికి చాలా బాగా ముందుకెళ్ళేది. కానీ అప్పుడేమో ఆన్లైన్ క్లాసెస్, పిల్లలు, చాలా బిజీ అయిపోయాను, అస్సలు టైం దొరికేది కాదు. ఈ మాత్రం సక్సెస్ఫుల్గా కూడా నేను ఎలా చేయగలిగానంటే, అవి ఒక 1 hour అలా బయటకు వెళ్ళి కావాల్సింది తెచ్చుకోవడం, మళ్ళీ అవి వచ్చి నైట్లో ప్లాంట్ చేసుకోవడం, డే టైంలో టైమే దొరికేది కాదు. అవి మనతోటి ఎంత కనెక్ట్ అయిపోయినాయి అంటే నిజంగా మన బాధ అర్థం చేసుకున్నట్టే. ఒక్కొక్కసారి మనసుకే అనిపిస్తుంది, అబ్బా ఈరోజు మనం వాటర్ పొయ్యలేమేమో, హెల్త్ బాగాలేదు. నిజంగా వర్షం పడ్డ రోజులు కూడా ఉన్నాయి. నేచర్ విల్ రెస్పాండ్ టు యూ డెఫినెట్గా అనమాట. ఓ పక్కన ఇంట్లో బోనం రెడీ చేస్తూ ఉండాలి. ఓకే, అప్పుడు వర్షాలు ఉంటాయి, కానీ లక్కీగా ఏదో మన మొక్కల వరకు తడిపితే చాలు అన్నట్టు వర్షాలు పడ్డాయి. చాలాసార్లు నాకు నేచరే సపోర్ట్ చేసిందా, నేను నేచర్కి అంత కనెక్ట్ అయిపోతున్నాను రోజు రోజుకి అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న మొక్కలు మన కళ్ళ ముందు పెరగడం ఎంతో హ్యాపీగా అనిపించింది. చెప్పాలంటే మొక్కల్ని పెంచడమే చాలా ఈజీ. అవి ఇటు అటు పారిపోవు, కదలవు. జస్ట్ ఇంత కిచెన్ వేస్ట్, జీవామృతం, వాటర్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలు. అవి ఎంత బాగా అసలు చూసారా. దీన్నైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాపగేట్ చేశాను. ఆ వీడియో కూడా నేను ఛానల్లో అప్డేట్ చేశాను చూడండి. ఈ సపోటా చూడండి, ఈ ఒక్క కొమ్మ నుంచి ఎంత దూరమో అన్ని సపోటాలు, మోర్ దెన్ 100 ఫ్రూట్స్ అక్కడ కనపడుతున్నాయి. ఇప్పటికే చాలా కూడా హార్వెస్ట్ చేశాను. ఇంకా కనకాంబరాలు, వెరీ లవ్లీ ఫ్లవర్స్. అంజీర్ కూడా బాగా వస్తాయి. అంజీర్ ఫ్రూట్స్ కూడా చాలా టేస్టీ అన్నమాట. ఇది ఏమో కూర అరటి, హార్వెస్టింగ్ అయిపోయింది. మల్బెర్రీస్, అబ్బా బంచెస్ మల్బెర్రీస్ కూడా. ఆ వీడియో అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, ఉన్నాయి కలెక్షన్ ఆఫ్ వీడియోస్. జనరల్గా ఏంటంటే అప్లోడ్ చేయడానికి వీడియో కాదు, నా దగ్గర కలెక్షన్ ఆఫ్ వీడియోస్ అన్నీ కలిపి నేను వీడియో చేస్తున్నాను. ఇది మాత్రం ఈరోజు డైరెక్ట్ చేస్తున్నాను. మోస్ట్లీ అంటే ఉండాలి కదా దాని అలా డెవలప్మెంట్ చూడాలి అంటే, సో పెట్టినప్పుడు, పెరిగినప్పుడు, కేరింగ్ అప్పుడు, దాని రిజల్ట్, ఇలా నేను ఒక్కొక్క వీడియో. ఇదిగోండి జీవామృతం కూడా, ఇంకా ఇది 4th టైం జీవామృతం అనమాట.
అంటే ఒక్క డ్రమ్ము కలుపుకుంటే మనం 3 to 4 టైమ్స్ కలిపి ఇచ్చుకో. ఇంత గార్డెన్కి మాత్రం ఖచ్చితంగా. ఇలా మెట్లు దిగుతూ ఉన్నప్పుడు కూడా నేను ఇలా పెట్టుకున్నాను. అసలు ఇలాంటి ప్యాషన్ అంటే మనం ఇంత ఇంట్రెస్ట్గా మనం చేస్తున్నప్పుడు వాట్ ఆర్ యూ అన్నది కూడా రిసెంబుల్ అనమాట. ఇంట్లో కూర్చొని కొంతమంది టైం పాస్ జస్ట్ ఏంటి ఎందుకు కష్టపడాలి, మంచిగా కూర్చొని తింటే అయిపోతుంది. ఓకే, మన బ్రెయిన్ మనల్ని అలా రాంగ్ గైడ్ చేస్తుందేమో, కానీ మన బాడీ హెల్తీగా ఉండదు కదా. సో లిమిట్ ఫుడ్ తిని ఇలా యాక్టివ్గా చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నామంటే డెఫినెట్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి కదా. పిల్లలు వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మన వర్క్స్ మనం చేసుకుంటూ బ్రతకొచ్చు. అసలు గిన్నెమాలతి అయితే వెళ్ళడం రావడం గుమ్మగుమ్మలు అవి రాలుతూ ఉంటాయి మెట్ల దగ్గర, గేట్ దగ్గర, పై నుంచి కింద వర్షాలాగా. అసలు ఎంత బాగుంటాయంటే గిన్నెమాలతి. కుదిరితే మీరు కూడా తెచ్చి పెట్టుకోండి. ఈ వీడియో చేసినప్పుడు నాలో నేనే ఎన్ని కబుర్లు చెప్పేది. ఇదేమో ఫాన్ ప్లాంట్, ఈ స్నేక్ ప్లాంట్ అయితే జస్ట్ కొమ్మే పెట్టాను, బాగా వచ్చేసింది. అన్నీ ఆల్మోస్ట్ 2 years, 2.5 years, 3 years అంత ఏజ్ పెరిగిన ప్లాంట్సే అన్నీ. ఇది మాన్స్టెరా అంటారు కదా. డోర్ కూడా చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్ పెట్టాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.